అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పప్పుచారు అండ్ దోసకాయతో కలిపి చేసినది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఒక గ్లాస్ ఎర్ర కందిపప్పు తీసుకుందాం. ఎర్ర కందిపప్పు హెల్త్కి చాలా మంచిదండి. అండ్ కట్ చేసి పెట్టుకున్న దోసకాయని తీసుకుందాం. పప్పును కడిగేసుకొని ఒక గ్లాస్ వాటర్ని పోసుకుందాం. అండ్ ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ని తీసుకుందాం. అండ్ దోసకాయ ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకుందాం. ఒక మిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ టర్మరిక్ని యాడ్ చేసుకుందాం. 5 to 6 విజిల్స్ని వచ్చిందాకా పప్పునైతే మంచిగా కుక్ చేద్దామండి. ఈ ఎర్ర కందిపప్పుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ ఎర్ర కందిపప్పుతో సూపులు కూడా తయారు చేస్తారు. ఎర్ర కందిపప్పులో ఫైబర్ అధికంగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా మనం బరువు తగ్గటానికి చాలా ఉపయోగపడుతుందండి. ఎర్ర కందిపప్పు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా బాగా సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ఎర్ర కందిపప్పుతో అనేక పప్పు వంటకాలు చేయొచ్చు, సూపులు తయారు చేయొచ్చు. స్వీట్ షాప్స్లలో మిక్చర్ చేస్తారు కదా, అందులో కూడా యూజ్ చేస్తారండి. నెక్స్ట్ మనం తాలింపుకు కావాల్సిన పదార్థాలను ప్రిపేర్ చేసుకుందాము. ఆనియను, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ పోపు గింజలు, ఎల్లిపాయ. పప్పు అయితే ఇలా మెత్తగా ఉడకాలండి. దీన్ని ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనమైతే పప్పులో దోసకాయ యాడ్ చేసాం కదా, ఆ గింజలు అయితే కుక్ అవ్వలేదు. సో ఇలా అయితే నేను వాటర్ పోసేసి ప్రిపేర్ చేశాను. అండ్ కళాయి పెట్టేసి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి మన పోపు అంతా పెట్టేస్తున్నాను. ఆనియన్స్ వేసుకున్నాను. ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత మంచిగా బ్రౌనిష్ కలర్లో రావాలండి. నెక్స్ట్ మనం ఒక ఎల్లిపాయ కూడా యాడ్ చేసుకుందాం. పోపు గింజలు కూడా వేసుకుందాం. నెక్స్ట్ గరిటెతో మంచిగా తిప్పుకుందాం ఒకసారి. నెక్స్ట్ నేను ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న పప్పునైతే ఇందులో పోసేస్తున్నాను. మన పప్పుచారు అయితే రెడీ. వీటిలో కాంబినేషన్ కొన్ని అప్పడాలు ఫ్రై చేసుకుంటే వేడి వేడి అన్నంలో ఇలా పప్పుచారు వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.